ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఘోర విపత్తు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సంభవించింది. 8వ తేదీన ఈ విపత్తుకు 8 మంది ఆహుతయ్యారు. మరో 2 సావు బతుకుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. 6 పరిస్థితి కూడా దీనంగా ఉంది. వీళ్ళందరి మరణానికి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల నుంచి ఒక్కటే మాట. గత 5-6 ఏళ్లుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 10,000 మంది ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు, వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు, ఇతర కారణాలతో మానేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి స్థానంలో కొత్తగా ఉద్యోగులను నియమించడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటున్నారు. దీనివల్ల వాళ్లకు అనుభవం లేక ఎలా పనిచేయాలో తెలియక ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వస్తున్నాయి. ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అయితే ఎందుకు ఈ సంఘటన ఇలా జరిగింది, ఉద్యోగులు ఎలా చనిపోయారనే దాని మీద కేంద్ర ఉక్కు శాఖ మంత్రి 3 సభ్యులతో ఒక కమిటీని వేశారు. అట్లాగనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద ఒక రిపోర్టు తయారు చేస్తున్నారు. ప్రధానంగా 3 సభ్యుల కమిటీతో వేసినటువంటి రిపోర్టు వస్తేనే దీని మీద ఏ చర్యలైనా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కొంత ఆర్థిక సహాయం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళందరినీ పరామర్శించి వాళ్లకు తగిన ఆర్థిక సాయం ప్రభుత్వమే అందిస్తుందని ఒక భరోసా మాత్రం ఇవ్వగలిగారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణాలేంటి, కారకులను మేము శిక్షిస్తాము, అధికారుల పనితీరును సమీక్షిస్తామనే మాట కూడా మాట్లాడలేదు.